నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఈ ఉదయం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసుల సాయంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని భావించిన వల్లభనేని వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే విజయవాడ పటమట పోలీసులు 2 వాహనాల్లో హైదరాబాద్కు వెళ్లి వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తనను అరెస్ట్ చేసిన క్రమంలో వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనపై నమోదైన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కాదని వేరే కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో సరిగ్గా చెప్పలేని పోలీసులు తాజాగా వంశీపై మరో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్ దాడి కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ బెదిరించిన కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సత్యవర్ధన్ తనను బెదిరిస్తేనే కేసు రిటర్న్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. తనను అరెస్ట్ చేసిన క్రమంలో వంశీ పోలీసులతో వాగ్వాదం దిగినట్లుగా సమాచారం. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనపై నమోదైన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కాదని వేరే కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో సరిగ్గా చెప్పలేని పోలీసులు తాజాగా వంశీపై మరో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్ దాడి కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ బెదిరించిన కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సత్యవర్ధన్ తనను బెదిరిస్తేనే కేసు రిటర్న్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఓటు పవన్. ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ అయితే మాత్రం హైదరాబాద్ లో పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఏదైతే రాయదుర్గం పోలీసుల సహకారంతో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత 2 రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టి రాయదుర్గం పోలీసుల సహకారంతోనే వల్లభనేని వంశీని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వల్లభనేని వంశీపై గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్ అయితే మాత్రం నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా ఆ కేసుపై బెయిల్ కోసం కూడా గతంలో కోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన తీర్పు ఈ నెల 20వ తేదీన రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఆయనను అరెస్ట్ చేయడంపై అయితే మాత్రం వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అసలు ఎందుకు తనను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇక కోర్టు నుంచి కూడా ఎలాంటి తీర్పు కూడా వెలువరించక ముందే కూడా తనను అరెస్ట్ చేయడం పట్ల వల్లభనేని వంశీ అయితే మాత్రం ఆ పోలీసులపై అయితే మాత్రం ఫైర్ అయ్యారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సంబంధించినటువంటి కేసులో 88 మంది ముద్దాయిలను కూడా ఆ కేసులో పెట్టడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మాత్రం కేసు నమోదైంది. మరి కేసు నమోదైన నేపథ్యంలో హఠాత్తుగా సత్యవర్ధన్ అయితే మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా గతంలో
న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేయడంతో కూడా ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టుగా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ఆ యొక్క హర్షవర్ధన్ని ఇతను అంటే ప్రలోభాలకు గురి చేసి ఇబ్బందులు పెట్టి ఆ హర్షవర్ధన్ బెదిరింపులకు గురి చేస్తేనే ఆ కేసును కూడా వెనక్కి తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు మొత్తాన్ని కూడా ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అందులో భాగంగా దాదాపుగా ఇప్పటికీ 13 మంది వల్లభనేనికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కావచ్చు, గన్నవరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కావచ్చు, ఇలా దాదాపుగా కూడా మట్టి తవ్వకాలకు సంబంధించినటువంటి మరొక కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే విజయవాడ పడమట పోలీసులు అయితే మాత్రం ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ 35 కింద కూడా కేసులు నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసులు కూడా పోలీసులు అయితే మాత్రం పెట్టడం జరిగింది. మరి గచ్చిబౌలిలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ మోహన్ అయితే మాత్రం మరి కాసేపట్లోనే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం ఏపీ పోలీసులు తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా విజయవాడ సిపి అయితే మాత్రం ప్రతిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో వైకాపా నాయకులకు అయితే మాత్రం రోజు రోజుకి ఉచ్చు బిగించుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కొంతమంది వైకాపా నేతలు అయితే మాత్రం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసుల భయంతో గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పుల నేపథ్యంలో కూడా వాటన్నిటికి సంబంధించి కొంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి తలెత్తడంతో కూడా ఇప్పటికే కొంత అజ్ఞాతంలో కూడా వారంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి వల్లభనేని వంశీ సంబంధించినటువంటి ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో కూడా వల్లభనేని వంశీని పడమట పోలీసులు తీసుకొచ్చిన తర్వాత న్యాయస్థానంలో ఎన్ని గంటలు ప్రవేశపెడతారనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంకా ఏమైనా కేసుల్లో వల్లభనేని వంశీ ముద్దాయిగా ఉన్నారనేటువంటి విషయం కూడా పోలీసులు స్పష్టంగా తెలియజేసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో వైకాపా నేతలకైతే మాత్రం నిద్ర పట్టడం లేదు. ఇప్పటికే అరెస్టుల పర్వం రాష్ట్రంలో వైకాపా నేతలకు సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా అందరూ అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సోనియా, పవన్, ముఖ్యంగా చూసుకుంటే SC/ST అట్రాసిటీ కేసు జరిగినట్టు చూసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు దీని వెనక ఎవరున్నారు, ఏమైనా సమాచారం ఉందా? అంటే ఖచ్చితంగా కూడా అంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం మొదటి నుంచి అతను ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా దాడులు తెగబడడం, ఇష్టానుసారంగా కార్యకర్తలు దూషించడం, ఇలాంటి పలు కేసులు కూడా వల్లభనేని వంశీపై పెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో పోలీసులు పట్టించుకోలేరు. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కరు బాధితుడు వస్తున్నటువంటి పరిస్థితి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి వల్లభనేని వంశీని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం అయితే మాత్రం జరిగింది. మరి అంతేకాకుండా వల్లభనేని వంశీ మట్టి తవ్వకాలకు సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా పెద్ద మొత్తంలో కూడా మట్టి తవ్వకాలు చేసి పెద్ద మొత్తంలో కూడా కొన్ని కోట్ల రూపాయల నిధులు దారులు మళ్లించారు అనేటువంటి అభియోగాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి మరి ఈ కోణంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ అయితే మాత్రం జరుగుతా ఉంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీకి పెద్ద మొత్తంలో కూడా ఉచ్చు బిగించుకున్నటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు పడమట పోలీసులు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి అనంతరం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించిన విషయాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్.